వెల్కమ్ టు డి న్యూస్. ముందుగా హెడ్లైన్స్. పెట్టుబడులే లక్ష్యంగా పలు ప్రాజెక్టులకు స్టేట్ ఇన్వెస్ట్మెంట్ ప్రమోషన్ బోర్డుకు అనుమతి తెలిపిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి. పేదలకు సంక్షేమ పాలన అందించడమే సీఎం జగన్ విజన్ అని తెలిపిన మంత్రి అంబటి రాంబాబు. ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పిన విధంగా ప్రతి హామీని అమలు చేస్తూ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రజల మనసుల్లో చెరగని ముద్ర వేసుకున్నారన్న తూర్పు నియోజకవర్గ ఇన్ఛార్జ్ దేవినేని అవినాష్. రాష్ట్రంలో విస్తారంగా పెట్టుబడులే లక్ష్యంగా పలు ప్రాజెక్టులకు స్టేట్ ఇన్వెస్ట్మెంట్ ప్రమోషన్ బోర్డు తెలిపింది. మంగళవారం సాయంత్రం ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధ్యక్షతన జరిగిన భేటీలో ఈ నిర్ణయం తీసుకుంది. ఎస్ఐపిబి సమావేశంలో పలు ప్రాజెక్టులకు ఆమోదం లభించింది. తద్వారా ఇంధన రంగంలో 22,302 కోట్ల పెట్టుబడులు, ప్రత్యక్షంగా 5,300 మందికి ఉద్యోగాలు దక్కనున్నాయి. ఇక దాదాపు 12,065 కోట్ల పెట్టుబడితో 3,350 మెగావాట్ల సోలార్ ప్రాజెక్టులను ఏర్పాటు చేయనుంది జేఎస్డబ్ల్యూ నియో ఎనర్జీ లిమిటెడ్. ఇందులో భాగంగా వైఎస్ఆర్ జిల్లా చక్రాయపేట వద్ద 400 మెగావాట్లు, సత్యసాయి జిల్లా ముదిగుబ్బ వద్ద 1,050 మెగావాట్లు, అనంతపురం జిల్లా కనగాలపల్లె రాప్తాడుల్లో 1,050 మెగావాట్లు, అనంతపురం జిల్లాలో డీహీ రెహాల్ బొమ్మనహాల్ 850 మెగావాట్ల సోలార్ ప్లాంట్లు ఏర్పాటు చేయనుంది. ఈ ప్లాంట్ల ఏర్పాటు ద్వారా 3,300 మందికి ప్రత్యక్షంగా ఉద్యోగాలు దక్కుతాయి. నంద్యాల జిల్లా అవుకు మండలం కునుకుట్ల, కర్నూలు జిల్లా పాపిలి మండలం జలదుర్గం వద్ద 2 విండ్ పవర్ ప్రాజెక్టులను ఏర్పాటు చేయనున్న జేఎస్డబ్ల్యూ నియో ఎనర్జీ లిమిటెడ్ సుమారు 171.60 మెగావాట్ల విండ్ పవర్ ప్రాజెక్టులు ఏర్పాటుతో 1,287 కోట్ల పెట్టుబడి, ప్రత్యక్షంగా 200 మందికి ఉద్యోగాలు కల్పన చేపట్టింది. పేదలకు సంక్షేమ పాలన అందించడమే సీఎం జగన్ విజన్ అని మంత్రి అంబటి రాంబాబు అన్నారు. కౌరవ సైన్యాన్ని జయించేందుకు సీఎం జగన్ సిద్ధంగా ఉన్నారని చెప్పారు. చంద్రబాబుకు ఉంది విజన్ కాదు, ఆయన ఒళ్లంతా విషమే అని విమర్శించారు. మంత్రి అంబటి రాంబాబు మీడియాతో మాట్లాడుతూ, మేం సిద్ధమంటుంటే చంద్రబాబు, పవన్ కళ్యాణ్ కూడా సిద్ధమనటం హాస్యాస్పదంగా ఉంది అని చెప్పారు. ఎక్కడి నుంచి పోటీ చేస్తారో కూడా తెలీదు. వాళ్ళు సిద్ధమంటుంటే నవ్వొస్తోందని చెప్పారు. పవన్ కళ్యాణ్ సిద్ధమంటున్నారు, దేనికి సిద్ధం? చంద్రబాబు పల్లకి మోసేందుకు సిద్ధమా? చంద్రబాబు విసిరే ముష్టి కోసం సిద్ధమా? ఓడిపోయి పారిపోయేందుకు సిద్ధమా అని ఎద్దేవా చేశారు. ఈ 2024 ఎన్నికల తర్వాత పారిపోయేందుకు చంద్రబాబు, లోకేష్, పవన్ వారి మద్దతుదారులను సిద్ధం అని అంబటి రాంబాబు అన్నారు. చంద్రబాబు నాయుడు గారే కాదు, ఆయన ఎవరు? పవన్ కళ్యాణ్ గారు, ఆయన కూడా సిద్ధం అంటున్నాడు. దేనికయ్యా సిద్ధం? మీరు నాకు అర్థం కాలేదు. మీ ఇద్దరు కలిసి కూర్చుని మాట్లాడుకుని సీట్లే అనౌన్స్ చేయలేనటువంటి దౌర్భాగ్యమైన పరిస్థితిలో ఉన్నారో, డ్రామా ఆడుతున్నారో తెలియదు నీకు. పవన్ కళ్యాణ్ గారు ఎక్కడ నిలబడతాడో తెలియదు, అనౌన్స్ చేయరు. చంద్రబాబు నాయుడు గారు 1 నిలబడతాడో 2 నిలబడతాడో తెలియదు. వీళ్ళు సిద్ధం అంట. దేనికయ్యా మీరు సిద్ధం? ఒకదానికి మాత్రం మీరందరూ సిద్ధం. ఎన్నికలు అయిపోయిన తర్వాత తట్ట బొట్ట సర్దుకొని హైదరాబాదు నివాసానికి చేరడానికి అందరూ సిద్ధంగా ఉన్నారు. చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ గారు సిద్ధంగా ఉన్నారు. మూటా ముళ్ళ సర్దుకొని. ఎందుకంటే ఇల్లు కూడా లేనటువంటి రాజకీయవేత్తలు మీరు ఆంధ్రప్రదేశ్లో కాబట్టి లారీకి సరుకెత్తుకొని సర్దుకోవడానికి సిద్ధంగా ఉన్నటువంటి ముఖాలు మీవి అని ఈ సందర్భంగా నేను స్పష్టంగా చెప్పదలుచుకున్నాను. వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పిన విధంగా ప్రతి హామీని అమలు చేస్తూ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రజల మనసులో చెరగని ముద్ర వేసుకున్నారని ఆ పార్టీ తూర్పు నియోజకవర్గ ఇన్ఛార్జ్ దేవినేని అవినాష్ తెలిపారు. మంగళవారం 7వ డివిజన్ శివగిరి కొండపైన ప్రాంతంలో పర్యటించిన అవినాష్ ఈ 4.5 ఏళ్ల వైసీపీ పాలనలో ఈ డివిజన్లో చేపట్టిన సంక్షేమాభివృద్ధి కార్యక్రమాలు వివరించి మరలా అధికారంలోకి వచ్చిన తర్వాత చేపట్టబోయే పనులను మీ అవినాష్ అన్న హామీ పేరుతో ముద్రించిన కరపత్రాలు అందజేశారు. 3వ డివిజన్ 11, 19వ డివిజన్లో పర్యటించి మీ అవినాష్ అన్న హామీ కరపత్రాలు అందించి ప్రభుత్వం చేసిన మంచిని వివరిస్తున్నారని అన్నారు. గత తెలుగుదేశం ప్రభుత్వంలో సంక్షేమం, అభివృద్ధి చేయకుండా నిర్లక్ష్యం చేశారని, నియోజకవర్గం ప్రజలు ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ దృష్టికి ఎన్నిసార్లు వినతిపత్రాలు ఇచ్చినా అవన్నీ బుట్టదాఖలు అయ్యాయని విమర్శించారు. కానీ వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత తూర్పు నియోజకవర్గంలో కోట్ల రూపాయలు వెచ్చించి అభివృద్ధి చేశామని తెలిపారు.
7వ డివిజన్లో సోదరిమణి డివిజన్ కార్పొరేటర్ మాధురి గారి ఒక ఆధ్వర్యంలో శివగిరికొండ అదేవిధంగా 37వ సచివాలయానికి సంబంధించిన పార్క్ ఏరియా కానివ్వండి, ఈ ప్రాంతంలో ప్రతి ఇంటికి గారు నేను అదేవిధంగా డివిజన్ అధ్యక్షులు సోదరులు సంపత్ గారు, పెద్దలు సీనియర్ నాయకులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు క్లైవ్ గారు, అదేవిధంగా లీగల్ సెల్ నాయకురాలు సోదరిమణి సౌమ్య కానివ్వండి, పెద్దలు బాలస్వామి గారు కానివ్వండి, అదేవిధంగా మా క్లస్టర్ ఇన్ఛార్జ్ అయిన ఉదయ్ గారు కానివ్వండి, మేమందరం గారు పాల్గొనడం జరిగింది. ఈరోజు కొండ చివరి వంచిక్ గారు గతంలో ఏదైతే గడప గడప మన ప్రభుత్వ కార్యక్రమంలో జగన్మోహన్ రెడ్డి గారు ఒక నాయకత్వంలో ఆ రోజు ప్రజానికం మా దృష్టికి తీసుకొచ్చిన స్థానిక సమస్యలు దాదాపుగా సంవత్సరం కాలంలోపే 95% పైగా ఆ ఒక హామీలన్నీ గారు నెరవేర్చి ఈరోజు మళ్ళీ ప్రజానికం దగ్గరికి వెళ్తుంది. అంటే కొండ చివరి అంచు వరకు ఈరోజు శివగిరి కొండ ప్రాంతం అంటే విజయవాడలోని అత్యంత ఎత్తైన ప్రాంతం, శివుడు వెలిసిన ప్రాంతంగా అందరూ గారు భావిస్తారు. ఆ ప్రాంతంలో గారు మెట్లు కానివ్వండి, నీళ్లు కానివ్వండి, కరెంటు కానివ్వండి, ప్రజానికానికి కావాల్సిన సంక్షేమ కార్యక్రమాలు కానివ్వండి, ప్రతి ఒక్కటి గారు అందించే విధంగా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం ముందుకు వెళ్తాను. ఈరోజు 7వ డివిజన్లో ఏ నమ్మకంతో అయితే ప్రజానికం ఓట్లు వేశారో, స్థానిక ఎలక్షన్లో గెలిపించారో, మంచి మెజార్టీ ఇచ్చి గెలిపించారో దాన్ని నిలబెట్టుకునే విధంగా మళ్ళీ ఆ మెజార్టీ కన్నా ఎక్కువ వచ్చే విధంగా ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మేమందరం గారు ముందుకెళ్తాం గారు జరుగుతాం స్థానికంగా. ఎందుకంటే ఈరోజు ప్రతిపక్షంతో పాటు తెలుగుదేశం పార్టీకి సంబంధించిన మీడియా, ఈనాడు, ఆంధ్రజ్యోతి ఒక కక్షపూరితమైన రాజకీయంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల మీద ఒక బురద జల్లే కార్యక్రమం తప్ప వాళ్ళు ఇంకేమీ చేయట్లేదు. ఎందుకంటే ఈనాడుకి ఒక గుర్తింపు ఉంది రాష్ట్ర వ్యాప్తంగా గారు, ఒక మంచి పేపర్ అని చెప్పాను. మరి దాన్ని ఎందుకు దిగజార్చుకుంటున్నారో 6వ డివిజన్లో నిన్న సాయంత్రం రోడ్డు మీద తెలుగుదేశం పార్టీ సభ నిర్వహిస్తే దానివల్ల ట్రాఫిక్ జామ్ అవుతే ఈరోజు ఈనాడు పేపర్లో తెలిసి తెలియని వార్తగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ప్రచారం చేసుకుంటున్నారు, అందుకని ట్రాఫిక్ జామ్ అయిందని చెప్పిన ఒక అబద్ధపు వార్త ఈరోజు ఈనాడు పేపర్లో రాష్ట్రం జరిగింది. అంటే ఈరోజు మీడియా ఒక నైతిక విలువలంగా తొంగలో తొక్కి ఈనాడు పేపరు, జ్యోతి పేపరు దిగజారిపోయి ఈరోజు కక్షపూరితమైన అబద్ధాలు ప్రచారం చేస్తాం వరకే వాళ్ళు పరిమితం అయ్యారు. ప్రజానికం గమనిస్తున్నారు ఏది అబద్ధం, ఏది నిజం. జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఏం జరిగింది, వాళ్ళు రాసే అబద్ధాలు ఏ విధంగా ఉన్నాయి. చంద్రబాబు ప్రభుత్వంలో చెప్పిన హామీలు చెయ్యకుండా, అమలుపరచకుండా ఏ విధంగా మోసం చేశారు, జగన్మోహన్ రెడ్డి గారు ఒక నాయకత్వంలో ఇచ్చిన హామీలు ఏ విధంగా నిలబెట్టారని చెప్పిన విధంగా ప్రజానికానికి వాస్తవాలు తెలుసు, మీరు రాసే అబద్ధాలు తెలుసు, మేము చేసే నిజాలు తెలుసు అని చెప్పిన విషయం ఈరోజు చెప్తూ, ఈరోజు ఎంతమంది కలిసి వచ్చినా, ఎంతమంది అబద్ధాలు రాసినా, సోషల్ మీడియాలో ఎన్ని అబద్ధాలు చెప్పినా రాష్ట్ర ప్రజానికం, మరీ ముఖ్యంగా తూర్పు నియోజకవర్గ ప్రజానికం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు ఒక నాయకత్వం బలపరుస్తూ ముందుకెళ్తామని సందర్భంగా చెప్తూ సెలవు తీసుకుంటున్నాం. మన 7వ డివిజన్లో గడప గడప ప్రోగ్రామ్కి ముఖ్య అతిథిగా విచ్చేసిన మన తూర్పు నియోజకవర్గ ఇన్ఛార్జ్ గారు అనే దేవినేని అవినాష్ గారికి, మన 7వ డివిజన్ నాయకులకి, సంపత్ గారికి, సౌమ్య గారికి, చంద్రిక గారికి, వచ్చిన వాలంటీర్స్కి, ఇంకా పెద్దలందరికీ హృదయపూర్వక ధన్యవాదాలండి. ఈరోజు మన 7వ డివిజన్లో చూసుకున్నట్టయితే కొండ ప్రాంతాన్ని తిరగడం అయితే జరిగిందండి. శివగిరి కొండ గతంలో ఏ నాయకులు కానీ ఎవరు కానీ మా ఇంటికి కూడా రాలేదండి. ఈరోజు మీరు మళ్ళీ వస్తున్నారని అక్కడ ప్రజలే మాకు చెప్పడం జరుగుతుంది. మళ్ళీ వస్తున్నారు, మా సమస్యలు వాటర్ కానీ, లైట్ల ప్రాబ్లం కానీ, కొండ చివరి వరకు లైట్లు అనేవి వెలుగుతున్నాయి, డ్రైనేజ్ ప్రాబ్లం కానీ సాల్వ్ అయింది అని చెప్పి వాళ్ళే మాకు చెప్పడం జరిగిందండి. గత ప్రభుత్వంలో మాకు టిట్కో ఇళ్ళ ద్వారా మాకు మోసం జరిగింది. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మాకు ఇళ్ల పట్టాలు వచ్చినాయి, మా ఇంట్లో అమ్మఒడి వస్తుందని ప్రతి ఒక్కరు చెప్పడం జరుగుతుందండి. ఎంతో సంతోషంగా ఉందండి వినడానికి కూడా. మాటలు చెప్పే ప్రభుత్వమే కాదు, చేసే ప్రభుత్వాన్ని, వైఎస్ఆర్సీపీ ప్రభుత్వాన్ని వాళ్ళే పొగడడం జరిగింది. ఎవరెన్ని చెప్పినా రాబోయే రోజుల్లో మా అవినాష్ అన్నని అత్యధిక మెజారిటీతో మేము ఇక్కడ గెలిపించుకుంటామని ప్రజలే తెలియజేయడం జరిగింది. ఎవరెన్ని మాటలు చెప్తున్నా నేను వినమండి, మాకు జరిగిన సంక్షేమ పథకం కానీ, మాకు జరిగిన అభివృద్ధి కానీ మేము చూస్తున్నాము అని ప్రజలు ఎన్ని రాతలు రాసినా, ఎన్ని మాటలు చెప్పినా మేము మీ వైపే ఉంటామని ప్రజలే తెలియజేయడం జరిగింది. ఇంత మంచి ప్రభుత్వాన్ని రానున్న రోజుల్లో మన అవినాష్ అన్నని అత్యధిక మెజారిటీతో గెలిపించుకుంటామని తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం.
ప్రతి ఒక్కరూ సంపూర్ణ ఆరోగ్యంతో ఉండేందుకు ప్రతిక్షణం నవ్వుతూ ఉండాలని సుమధుర కళానికేతన్ అధ్యక్షుడు నరసరాజు అన్నారు. మమ్మినేని సుబ్బారావు సిద్ధార్థ కళాపీఠం వారి సారథ్యంతో నిర్వహించే సుమధుర కళానికేతన్ 26వ తెలుగు హాస్య నాటికల పోటీల్లో ఫిబ్రవరి 1 నుండి 4 రోజుల పాటు పిబి సిద్ధార్థ ఆడిటోరియంలో నిర్వహించినట్లు తెలిపారు. ఈ 4 రోజుల పాటు ప్రతి ఒక్కరూ కడప నమ్ముకునే విధంగా పలు రకాల నాటిక పోటీలు, సాంస్కృతిక కార్యక్రమాలను కూడా నిర్వహించినట్లు వెల్లడించారు. ప్రారంభోత్సవ కార్యక్రమానికి ఐఏఎస్ అధికారి విజయ్ కుమార్ పాల్గొంటారని చెప్పారు. పోటీల్లో పాల్గొన్న ప్రతి ఒక్కరికి పారితోషికం అందించినట్లు వెల్లడించారు. అంతరించిపోతున్న నాటికలను నేటి యువతకు తెలియజేయాలన్న ముఖ్య ఉద్దేశంతో ఇటువంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని చెప్పారు. యువత ఈ పోటీల్లో పెద్ద ఎత్తున పాల్గొని జయప్రదం చేయాలని కోరారు. మేము ఎంత ఖర్చు పెట్టినా, ఎన్ని కార్యక్రమాలు చేపట్టినా దానికి సంబంధించి ఆ కార్యక్రమాలు ప్రజల్లోకి సజావుగా వెళ్ళాలంటే ముఖ్యంగా పాత్రికేయుల యొక్క సహకారం అనేది ఎంతో అవసరం. కాబట్టి మిమ్మల్ని అందరినీ కోరేది ఒకటేనండి, మా సంస్థ నిర్వహించే కార్యక్రమాలని అంటే కేవలం కళాకారులకు ప్రోత్సహించడానికి కాదు. సో ఈ యొక్క ఈ నాటికల పరిషత్తు యొక్క వివరాలని ప్రజలకి అందజేయటంలో మీ పాత్ర చాలా ముఖ్యమైనది. మేము ఎంతమందికి ఎలా చెప్పినా మీరు చెప్పిందే సరే. పక్కన కిటికీల్లోంచి పక్కన ద్వారబంధాల్లోంచి కూడా చూస్తూ ఉంటారు. ఏమిటి కారణం అసలు? పెద్ద పెద్ద కార్యక్రమాలకు కూడా ఎంతమంది రారు అంటే దానికి కారణం ఏమిటంటే మీరు మీడియా మిత్రులు గత 50 సంవత్సరాలుగా వచ్చినటువంటి 38 నాటికల్లో 8 నాటికల్ని సెలెక్ట్ చేయడం జరిగింది. అలా ఈ 8 నాటికలే కాకుండా చివరి రోజున ఒక ఎగ్జిబిషన్ ప్లే కూడా ఏర్పాటు చేయటం జరిగింది. న్యూ బాంబే టైలర్స్ అని హైదరాబాద్ వారిది. అంతా యూత్ పాల్గొనేటువంటి నాటకం. అలాగే ఈ 3 రోజుల పాటు మొదటి రోజున ఆంధ్రప్రదేశ్లోని అత్యంత ప్రసిద్ధి చెందిన రెండో దేవాలయమైన శ్రీ దుర్గామల్లేశ్వర స్వామివారి దేవస్థానంలో కొలువైయున్న కనకదుర్గమ్మకు భక్తులు కానుకల వర్షాన్ని కురిపించారు. గడిచిన 20 రోజుల్లో ఆలయ హుండీలను అధికారులు లెక్కించగా అందులో నగదు రూపంలో 3,700 గ్రాముల బంగారం, 6 కేజీల వెండితో పాటు పెద్ద ఎత్తున విదేశీ డాలర్లు కానుకల రూపంలో వచ్చాయి. విజయవాడలోని ఇంద్రకీలాద్రిపై ఉన్న మహామండపం 6వ అంతస్తులో మంగళవారం హుండీ లెక్కింపు కార్యక్రమాన్ని అధికారులు నిర్వహించారు. ట్రస్ట్ బోర్డు చైర్మన్ కర్నాటి రాంబాబు, ఈఓ కెఎస్ రామారావుల ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ లెక్కింపులో 20 రోజులుగా నగదు 2,99,68,935 వచ్చింది. కానుక రూపంలో బంగారం 648 గ్రాములు, వెండి 5 కేజీల 610 గ్రాములు భక్తుల హుండీ ద్వారా అమ్మవారికి సమర్పించుకున్నారు. విజయవాడ ఆంధ్రరత్న భవన్లో జాతిపిత మహాత్మా గాంధీ వర్ధంతి సందర్భంగా గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. మాజీ కేంద్ర మంత్రులు పళ్లం రాజు, జేడీ శీలం, కొప్పుల రాజు, రాష్ట్ర మహిళా కాంగ్రెస్ అధ్యక్షులు తాంతియా కుమారి, నగర అధ్యక్షులు నరసరెడ్డి నరసింహారావు, వి గురునాథం, కొలనుకొండ శివాజీ మొదలైన నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. అనంతరం రానున్న ఎన్నికల నేపథ్యంలో పార్టీ మేనిఫెస్టో కమిటీ భేటీ అయింది. వివిధ కీలక అంశాలపై చర్చించింది. ఆంధ్ర రాష్ట్రానికి ప్రత్యేక హోదా, విశాఖపట్నం స్టీల్ ప్లాంట్, పోలవరం ప్రాజెక్టు మరియు రాజధాని కోసం పట్టించుకోకుండా రాష్ట్రంలో ఉన్న టీడీపీ, వైసీపీ పార్టీలు, 2 పార్టీలు కూడా భారతీయ జనతా పార్టీకి కాళ్ళ కింద తొత్తులా పనిచేస్తున్నాయని తెలిపారు. ఎన్నికల్లో ఇలాంటి పార్టీలను గెలిపించి అధికారం ఇస్తే ప్రజలకు తీవ్ర అన్యాయం జరుగుతుందని, రాష్ట్ర అభివృద్ధి చెందకుండా అప్పుల పాల్లో ములుగుతుందని తెలిపారు. ప్రత్యేక హోదా రాష్ట్రానికి ప్రత్యేక హక్కు.
ప్రత్యేక హోదా గురించి 10 సంవత్సరాలు అవుతున్నా సరే 2 పార్టీలు కూడా ఏ విధంగా స్పందించిపోయి తిరిగి ప్రజల మధ్య లేనిపోని బూటక మాటలతో ప్రజల మధ్య పెడుతున్నారని ఆయన అన్నారు. ప్రత్యేక హోదా ముగిసిన అంశం కాదని, తెరిచిన పుస్తకం లాంటిదని, ప్రత్యేక హోదా ఇస్తేనే రాష్ట్ర అభివృద్ధి బాటలో ఉంటుందని చెప్పారు. యునైటెడ్ ఫ్రంట్ జాయింట్ యాక్షన్ కమిటీ దగ్గర అర్ధబలం, ధన బలం, ఆర్థిక బలం లేకపోయినా, దోపిడీ దౌర్జన్యాలు చేయటం చేత కాకపోయినా నీతి నిజాయితీ పోరాడే గుండెల్లో ధైర్యం ఉందని తెలిపారు. ఇప్పటికే ఎలక్షన్లు 73 రోజులు ఉందని, రాష్ట్రంలో 2 ప్రధాన పార్టీలు డబ్బులు నీర్లా పారిస్తూ జనాల్ని ఆకర్షిస్తూ తమ ప్రసంగాలను కొనసాగిస్తున్నాయని తెలిపారు. రాష్ట్రంలో ఉన్న మేధావులు, విద్యావేత్తలు, యువత అందరూ కలిసి ఈ 2 ప్రధాన పార్టీలను ఓడించే విధంగా సహకరించాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో అమరావతి బహుజన జాయింట్ యాక్షన్ కమిటీ నాయకులు పోతుల బాలకోటయ్య, నవతరం పార్టీ అధ్యక్షులు రావు సుబ్రహ్మణ్యం, రెల్లి సంక్షేమ సంఘ నాయకులు సిరంశెట్టి నాగేంద్ర, ఆమ్ ఆద్మీ పార్టీ ఎన్టీఆర్ జిల్లా కన్వీనియర్ కందుల పరమేష్ మరియు ప్రజా సంఘం నాయకులు పాల్గొన్నారు. శాసిస్తాం చెప్తున్నాం, వీళ్ళ వల్ల కాదు. అందుకోసం ఇవి తప్పనిసరిగా ఉంటాయి మకుటాలుగా. ఇవి కాకుండా వేరే మిగతా అంశాలు మీకు త్వరలో బయలుపరుస్తాం. వేశాం. నేను చర్చించకుండా అందరి అభిప్రాయాలు తీసుకోకుండా నేను చెప్పడం అది కరెక్ట్ కాదు. ఎందుకంటే మేము డిస్కస్ చేసిన తర్వాత ఇది కమిటీ సభ్యులందరూ కూడా చూసి ఆమోదించిన తర్వాత అధ్యక్షురాలి ముందు పెట్టి, అలాగే అఖిల భారత్ కాంగ్రెస్ కమిటీ వారి ఒపీనియన్ కూడా తీసుకుని, ఎందుకంటే ఇది చాలా బాధ్యత అయిన ఎక్సర్సైజ్, ఏదో ఆషామాషిగా నలుగురు కూర్చొని డిసైడ్ చేసే ఎక్సర్సైజ్ కాదు ఇది. ఎందుకంటే ఆనాడు మీకు ఒక ముఖ్య విషయం గుర్తు చేయాలి. 2004 ఎలక్షన్లో ఆనాటి ముఖ్యమంత్రి డాక్టర్ రాజశేఖర రెడ్డి గారు అప్పుడు ముఖ్యమంత్రి అవ్వలేదు. ఆయన మేనిఫెస్టోలో ఉచిత కరెంటు పెట్టినప్పుడు దానికి ఎంత ఖర్చు అవుతుంది, ఏమిటి ఎకనామిక్ బర్డెన్ అని సెంట్రల్ ఏఐసిసి వాళ్ళని ఒప్పించిన తర్వాతే మేము అనౌన్స్ చేయడం జరిగింది. అందువల్ల మేము ఏమి నిర్ణయించినా కూడా ముందు ఏఐసిసి ఆమోదం తీసుకుని దాని తర్వాత, ఎందుకంటే మేము చెప్పేది కాంగ్రెస్ పార్టీ చెప్పేవన్నీ మేము కట్టుబడి ఉంటాం. ఎన్టీఆర్ను వెన్నుపోటు పొడిచి నమ్మక ద్రోహం చేసింది చంద్రబాబు అని మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ అన్నారు. ఎన్టీఆర్ను రాష్ట్రాన్ని మోసం చేసిన దుర్మార్గుడు చంద్రబాబు అని దుయ్యబట్టారు. నందమూరి కుటుంబాన్ని నాశనం చేసిన వ్యక్తి నీచుడు చంద్రబాబు అని ఆరోపణ. వైఎస్ఆర్సీపీ సెంట్రల్ నియోజకవర్గం సమన్వయకర్త మాజీ మంత్రి ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాసరావు నియోజకవర్గంలో ప్రతి గడపకు వెల్లంపల్లి శ్రీనివాస్ అనే నినాదంతో స్థానిక 30వ డివిజన్ రామకృష్ణపురం ఏరియా తదితర ప్రాంతాలలో స్థానిక కార్పొరేటర్ బిహెచ్ఎస్వి జానారెడ్డితో కలిసి ప్రతి ఇంటికి వెళ్లి కరపత్రం ఇస్తూ ప్రజలతో మాట్లాడుతూ పర్యటించారు. ఈ సందర్భంగా వెల్లంపల్లి మాట్లాడుతూ ప్రతి గడపకు వెళ్తుంటే అందరూ మంచిగా ఆదరిస్తున్నారన్నారు. ప్రతి ఇంట్లో జగనన్న సంక్షేమ పథకాలు ఇస్తున్నామన్నారు. చంద్రబాబుకి ప్రజల నుంచి ఆదరణ లేదన్నారు. చంద్రబాబుకి 75 ఏళ్లు వచ్చి మతి స్థిమితం లేదన్నారు. చంద్రబాబుకి మతి భ్రమించి సీఎం జగన్పై విమర్శలు చేస్తున్నాడన్నారు. చంద్రబాబు, పవన్ కళ్యాణ్, పనికిమాలిన లోకేష్కు సీఎం జగన్ గురించి మాట్లాడే అర్హత లేదన్నారు. ముగ్గురికి ముగ్గురు వెధవలన్నారు. రాష్ట్ర సంక్షేమాన్ని గాలికి వదిలేసింది చంద్రబాబు, లోకేష్, పవన్ కళ్యాణ్ అని అన్నారు. చంద్రబాబు బెదిరిస్తే భయపడే వాళ్ళు ఎవరూ లేరన్నారు. సోనియా గాంధీని ఎదిరించిన మనగాడు సీఎం జగన్మోహన్ రెడ్డి అని కొనియాడారు. సీఎం జగన్పై అక్రమ కేసులు బనాయించిన 16 నెలలు జైల్లో ఉండి సింహంలా బయటకు వచ్చాడన్నారు. చంద్రబాబు ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడాలని హితవు పలికారు. ఈరోజు డివిజన్ పర్యటనలో భాగంగా 30వ డివిజన్లో ఉదయం నుంచి పర్యటించడం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి స్థానిక కార్పొరేటర్ సోదరుడు జానారెడ్డి గారు, అదేవిధంగా మన డిప్యూటీ మేయర్ గారు అవుతు శ్రీ శైలజరెడ్డి గారు, అదేవిధంగా ఎమ్మెల్సీ గారు రుహుల్లా గారు, పార్టీ నాయకులు అందరూ కూడా రావడం జరిగింది. ఈ డివిజన్లో ఇప్పుడు దాదాపు రామకృష్ణాపురం అవన్నీ కూడా తిరగడం జరుగుతుంది. ప్రజల నుంచి చక్కటి స్పందన వస్తుంది. కాకపోతే చిన్నపాటి ఇబ్బంది ఏంటంటే కొంచెం దోమల ఇష్యూ ఒకటి ప్రతి ఇంట్లో కూడా అడ్రస్ చేయడం జరిగింది. ఆల్రెడీ నిన్న మున్సిపల్ కమిషనర్ కూడా పర్సనల్గా తిరిగి పూర్తి దాని మీద ఇప్పటికే
స్పెషల్ డ్రైవ్ చేస్తున్నారు. బుడమేరుని ఏదైతే ఉందో దాని డ్రోన్స్ ద్వారా టోటల్గా దోమలు నివారించడానికి ఇప్పుడే స్టార్ట్ చేయడం జరిగింది. అదేవిధంగా డ్రైన్స్ క్లీన్ చేయడం, ఎక్కువగా దోమల మందుని ఎక్కువగా ఇచ్చే దోమల మందుని ఎక్కువగా జల్లే విధంగా కూడా కార్యక్రమం చేపట్టాం. కాకపోతే దీంట్లో ఏంటంటే రైల్వే స్థలాలు కొన్ని రైల్వే వాళ్ళు అనుమతి లేకుండా వాళ్ళు క్లీన్ చేయించడానికి ఇబ్బంది పెట్టే పరిస్థితి ఉంది. వాటిని కూడా సమన్వయం చేసుకుంటూ బుడమేరును కూడా చక్కగా పూర్తిగా కూడా క్లీన్ చేసే విధంగా ముఖ్యమంత్రి గారు ఇప్పటికే మొత్తం నదులన్నీ కాలువలన్నీ కూడా క్లీన్ చేయాలని చెప్పని ఆదేశాలు జారీ చేశారు. తప్పకుండా కొద్ది రోజుల్లో బుడమేరును కూడా చక్కగా మంచి వాటర్తో ఉండే విధంగా బుడమేరును కూడా మొత్తం క్లీన్ చేసే విధంగా కావచ్చు. ఈ డ్రైన్స్ అన్నీ కూడా చక్కగా క్రమబద్ధీకరణ చేసుకుంటూ, ఎందుకంటే కొన్ని అప్ అండ్ డౌన్స్ ఉన్నాయి. చాలా వరకు గతంలో తెలుగుదేశం ప్రభుత్వంలో సెంట్రల్ గవర్నమెంట్ ఫండ్స్ అన్నింటినీ కూడా మిస్యూజ్ చేసి ఆ డ్రైన్స్ని అవసరం లేని చోట డ్రైన్ కట్టడం, అవసరం ఉన్న చోట డ్రైన్ని నిర్మించకపోవడం, ఇవన్నీ కూడా కొంత ఇబ్బందులు జరిగిన వాటి అన్నింటినీ కూడా పూర్తిగా కూడా క్రమబద్ధీకరణ చేసుకుంటూ చక్కటి డ్రైన్లన్నీ కూడా మార్చే విధంగా ముందుకెళ్తాము. దోమలు నివారించడానికి అన్ని విధాలు కూడా చర్యలు తీసుకుంటున్నాము. ప్రతి ఒక్కరికి కూడా సంక్షేమ పథకాలు చక్కగా అందుతున్నాయి. ప్రతి వాళ్ళకి ఇళ్ల స్థలాలు వచ్చినాయి, పెన్షన్లు వచ్చినాయి. అన్నీ కూడా వాళ్ళు ఒక్కటే చెప్తున్నారు, ప్రతి ఒక్కళ్ళు తప్పకుండా ఈసారి మళ్ళీ జగనే రావాలి, జగనన్న ముఖ్యమంత్రి కావాలి, మేము అందరూ కూడా ఫ్యాన్ గుర్తు కొట్టేస్తామని చెప్పడం చాలా సంతోషంగా ఉందని మీ అందరి ద్వారా తెలియపరచుకుంటున్నాను. ఈరోజు సెంట్రల్ నియోజకవర్గంలో ఉన్నటువంటి 30వ డివిజన్లో ఎన్నికల క్యాంపెయిన్ అవ్వచ్చు, లేకపోతే ఎలా ఉన్నారు, లేకపోతే ఇంకేమైనా పథకాలు ఎక్కడన్నా పెండింగ్ ఉన్నాయనేటువంటి కార్యక్రమంలో అలాగే మన అభ్యర్థి గారు, మంత్రి గారు, మాజీ మంత్రి గారు, పశ్చిమ నియోజకవర్గ శాసనసభ్యులు, అలాగే సెంట్రల్ నియోజకవర్గ అభ్యర్థి గారు వెల్లంపల్లి శ్రీనివాసరావు గారి ఆధ్వర్యంలో, అలాగే స్థానిక కార్పొరేటర్ గారు జానారెడ్డి గారి ఆధ్వర్యంలో మరి ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ రూహుల్లా గారు, అలాగే ఇంకా డివిజన్ నుంచి కార్పొరేటర్లు అందరూ కూడా పాల్గొన్నాం. ప్రతి ఒక్క గుమ్మంలో కూడా ఏదైతే గడప గడప మన ప్రభుత్వ కార్యక్రమంలో అర్జీలు ఏదైతే స్వీకరించామో దానిలో భాగంగానే కొన్ని చెప్పారు. ఎందుకంటే బుడమేరు ప్రాంతం ఉన్నటువంటి ఏరియా కాబట్టి కొంచెం దోమల ఇబ్బంది అనేటువంటి కార్యక్రమాన్ని కూడా చెప్పారు. అలాగే 1-2 చోట్ల కొంచెం వాటర్ ఇబ్బంది అనేటువంటిది కూడా చెప్పారు. మరి దాన్ని కూడా నోట్ చేసుకోవడం జరిగింది. ఆ నోట్ చేసుకోవడమే కాదు, 2-3 రోజుల్లో అవన్నీ కూడా రెక్టిఫై చేయాలనేటువంటి ఆదేశాలు కూడా అధికారులందరికీ కూడా ఇచ్చారు. ప్రభుత్వం యొక్క పాలన, మెరుగైన పాలన, లేకపోతే ఎవరైనా అర్జీ ఇచ్చిన వెంటనే దాన్ని ఫాలోఅప్ చేయటమే మా యొక్క ప్రధాన ఎజెండాగా మేము భావిస్తూ ఉన్నాం. ఎందుకంటే ఏమీ చేయలేనటువంటి తెలుగుదేశం మాత్రం సీటు నాదే అనేటువంటి పదే చెప్పేటువంటి వాతావరణంలో అసలు మీరు ఒక వార్డుకి మీరు ఏం చేశారనేటువంటి దాని మీద మీరు ఆలోచన చేయాలి. ఇవాళ మీ వార్డు లేదు, మా వార్డు లేదు. ఏదైతే సెంట్రల్ నియోజకవర్గంలో ఉన్నటువంటి 21 వార్డులకు కూడా కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాం. అది మా యొక్క ప్రభుత్వం యొక్క ఎజెండా. ఎందుకంటే మీరు గతంలో మా వాళ్ళు ఉన్నారా లేదా అని చూసేవాళ్ళు. ఇవాళ మేము ప్రజలు ఎక్కడ ఇబ్బంది పడతా ఉన్నారా అనేటువంటి దాని మీదే మా గౌరవ ముఖ్యమంత్రి గారు కావచ్చు, మా ఎమ్మెల్యేలు కావచ్చు, మేమందరం కూడా గత 4.5 సంవత్సరాల పైసలకు భాగంగా ప్రజా సమస్యలే ధ్యేయంగా పనిచేస్తూ ఉన్నాం. 30వ డివిజన్లో మాజీ మంత్రివర్యులు ఎమ్మెల్యే గారు వెల్లంపల్లి శ్రీనివాస్ గారు ఈ సెంట్రల్ నియోజకవర్గ అభ్యర్థులు ప్రకటించిన తర్వాత మా డివిజన్లో పర్యటించడం జరుగుతుంది. ఇక్కడ రామకృష్ణాపురం లైబ్రరీ దగ్గర నుంచి ఈ పర్యటన ప్రారంభించడం జరిగింది. ఉదయం 7 గంటలకి ప్రతి ఇంటికి కూడా వారి ఆశీర్వాదాలతో మీకు ఖచ్చితంగా మీరు గెలుస్తారు, మళ్ళీ తిరిగి మాకు ఎమ్మెల్యేగా మీరే వస్తారని చెప్పేసి ప్రజలందరూ కూడా ఎమ్మెల్యే గారిని స్వాగతించడం చాలా సంతోషించదగ్గ విషయం. ఎమ్మెల్యే గారికి అందరూ కూడా ఇక్కడ ఉన్నటువంటి సమస్యలను తెలియజేస్తున్నారు. మాకు మేజర్గా అనేది ఈ ప్రాంతం అంతా కూడా ఎంప్లాయీస్, బిజినెస్ చేసుకునేటువంటి వాళ్ళు వీళ్ళందరూ కూడా ఉంటారు. ఇక్కడ దోమల నివారణ చేయండి, అది తప్పితే ఇక్కడ సమస్య అనేది ఏది కూడా లేదు అని చెప్పి తెలియజేయడం జరిగింది. రాబోయే రోజుల్లో ఇవన్నీ కూడా వారం రోజుల్లో కంప్లీట్ చేస్తామని చెప్పేసి వాళ్ళందరికీ హామీ ఇవ్వడం జరుగుతుంది. ముఖ్యంగా ఈ రాబోయే ఎలక్షన్లో మేము సెంట్రల్ నియోజకవర్గం నుంచి వెల్లంపల్లి శ్రీనివాస్ గారిని ఎందుకంటే అత్యధిక మెజారిటీతో గెలిపించడంలో మేమంతా కూడా ముందుంటామని చెప్పి తెలియజేస్తున్నాం. వాళ్ళు ఇప్పటికి కూడా భవిష్యత్ గ్యారంటీ అని చెప్పేసి ఇంటింటికి పట్టాలు ఇచ్చుకుంటున్నాడు. ఆయనకే గ్యారంటీ లేదు కాబట్టి నమ్మించడానికి ప్రయత్నం చేస్తున్నాడు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు నమ్మేవారు ఎవరు కూడా లేరు, ఎవరు కూడా నమ్మరు. వాళ్ళు పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడు లేకపోతే లోకేష్ వాళ్ళ ముగ్గురికే గ్యారంటీ లేదు ఒకరికొకరికి. ప్రజలకి ఏం గ్యారంటీ ఇస్తారు? ఇదంతా కూడా ప్రజలు ఎవరు కూడా చంద్రబాబు నాయుడిని వాళ్ళందరినీ కూడా ఎప్పుడు కూడా నమ్మరు. పేదల పక్షాన ఎప్పుడు జగన్మోహన్ రెడ్డి గారే ఉంటారని చెప్పేసి తెలియజేస్తున్నాం. ఎందుకు నమస్కారం అండి. ఈరోజు మన 30 డివిజన్లో ఇప్పుడు ముఖ్య అతిథిగా మన వెల్లంపల్లి శ్రీనివాస్ గారు, అదేవిధంగా మన ఇప్పుడు జానారెడ్డి గారు, మన అవుతి శైలజ రెడ్డి గారు అందరూ ఇక్కడ పాల్గొనడం జరిగిందండి.
30 డివిజన్లో ప్రతి గడపకి వెళ్తే ఒకే ఒక మాట, అన్న జానారెడ్డి అన్న చాలా మంచిగా పనిచేస్తున్నారు, మా డివిజన్కి మోడల్ డివిజన్గా తీర్చిదిద్దుతున్నారని. గతంలో మన కార్పొరేషన్లో జానారెడ్డి గారికి 1600 మెజారిటీ వస్తే రేపు రాబోయే నీకు 5000 రూపాయలు ఏంటంటే మినిమంగా 5000 ఏంటంటే ఇక్కడ మెజారిటీ వచ్చిందని మనం ఆల్రెడీ అందరూ తెలియజేస్తాం. దేనికంటే ఒక మంచి మోడల్ డివిజన్గా ఏంటంటే ఇప్పుడు ప్రతి గుమ్మానికి మంచి మంచి పనులు చేసిన జానారెడ్డి గారికి, అదేవిధంగా మన ఏంటంటే మన ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మన జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి పథకం ప్రతి ఇంటికి వెళ్ళింది. ఇక్కడ చూసారా, గతంలో గోకుల్ రమణ గారు ఏంటండి ఇక్కడ పోటీ చేసి తలపట్టుకున్నారు. ఏంటంటే ఇక్కడ పోటీ చేసి వాళ్ళ పైన ఇంకో అభ్యర్థి ఆ అభ్యర్థి మీదే నుంచోబెట్టారని అతను ఎంతో బాధపడ్డారు. అతను కూడా ఇప్పుడు త్వరలో మన పార్టీలో జాయిన్ అవుతారు. మేము అందరు కలిసి ఏంటంటే సెంట్రల్ నియోజకవర్గంలో మంచి మెజార్టీ తెప్పించి ఏంటంటే అదేవిధంగా మన ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు గిఫ్ట్ ఇస్తారని తెలియజేస్తున్నారు. సీఎం జగన్ పాలన పట్ల ప్రజానికం హర్షం వ్యక్తం చేస్తున్నారని, రాబోయే ఎన్నికల్లో సీఎంగా జగన్ చేసేందుకు రాష్ట్ర ప్రజానికం సిద్ధంగా ఉన్నారని వైసీపీ తూర్పు ఇన్ఛార్జ్ దేవినేని అవినాష్ కుటుంబీకులు చెప్పారు. గడప గడపకు మీ అవినాష్ అన్న హామీ కార్యక్రమంలో భాగంగా 3వ డివిజన్లో అవినాష్ సతీమణి సుధీర, 11వ డివిజన్లో అవినాష్ సోదరి క్రాంతి స్థానిక నేతలతో కలిసి పర్యటించారు. ఈ సందర్భంగా ప్రభుత్వం అందిస్తున్న పథకాలను వివరిస్తూ స్థానిక ప్రజా సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం వారు మాట్లాడుతూ ప్రభుత్వ పథకాలను అందిస్తున్నామని చెప్పారు. గత ప్రభుత్వం హయాంలో ప్రజల సమస్యలను గాలికి వదిలేశారని విమర్శించారు. సీఎం జగన్ పాలన పట్ల ప్రజానికం హర్ష వ్యక్తం చేస్తున్నారని, రాబోయే ఎన్నికల్లో సీఎంగా జగన్ను చేసేందుకు రాష్ట్ర ప్రజానికం సిద్ధంగా ఉన్నారని చెప్పారు. ప్రతిపక్షాలు ఎన్ని ఏకమై వచ్చినా సీఎం జగన్ ఏమీ చేయలేమని ధీమా వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక వైసీపీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. మాజీ శాసనసభ్యులు టీడీపీ పాలిట్ బ్యూరో మెంబర్ బొండా ఉమామహేశ్వరరావు జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి. మొగల్ రాజ్పురంలోని ఆయన నివాస గృహం వద్ద జరిగిన కార్యక్రమంలో సెంట్రల్ నియోజకవర్గ టీడీపీ నేతలు, ప్రస్తుత మాజీ కార్పొరేటర్ డివిజన్ అధ్యక్షులు, కార్యదర్శులు, టీడీపీ శ్రేణులు పెద్ద ఎత్తున హాజరయ్యారు. కేక్ కట్ చేసి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసి ఆయనకు పుష్పగుచ్చాలు అందజేసి అభినందించారు. ఈ కార్యక్రమంలో బొండా ఉమాతో ఆయన కుమారులు బొండా సిద్ధార్థ, రవితేజ పాల్గొన్నారు. సెంట్రల్ నియోజకవర్గ ప్రజల ఆకాంక్ష మేరకు రేపు జరగబోయే ఎన్నికల టీడీపీ జెండా రెపరెపలాడడం ఖాయమని ఉమా ఈ సందర్భంగా పేర్కొన్నారు. విజయవాడలో విజయకేతనం ఎగరేస్తాము మళ్ళీ మళ్ళీ నువ్వే రావాలంటూ కదిలను గల్లి గల్లి. జయ హో మన్నా మా బొండావు మన్నా, టీడీపీ మన జెండా వీడము లేని అండా. జయ హో మన్నా మా బొండావు మన్నా, టీడీపీ మన జెండా వీడము లేని అండా. విజయవాడలో విజయకేతనం ఎగరేస్తాము మళ్ళీ మళ్ళీ నువ్వే రావాలంటూ కదిలను గల్లి గల్లి. జయ హో మన్నా మా బొండావు మన్నా, టీడీపీ మన జెండా వీడము లేని అండా. పదవులున్న లేకున్నా నువ్వు ప్రజల పక్షమున్నావు, ప్రభుత్వ పథకాలిచ్చి అభివృద్ధి లక్ష్యమన్నావు. ఎన్టీఆర్ దీవెనున్నది, చంద్రబాబు అన్నున్నదిలే, లోకేష్ అన్న తోడు నీడగా ఉమన్న నీతో నడిచనులే. మన
మన తెలుగుదేశముకు జయ హో, మన బోండావు మన్న జయ హో, అభివృద్ధి ప్రదాత జయ హో, ఆపద్ బాంధవుడా జయ హో, జయ హో మన్నా మా బోండావు మన్నా, టీడీపీ మన జెండా వీడము లేని అందా, జయ హో మన్నా మా బోండావు మన్నా, టీడీపీ మన జెండా వీడము లేని అందా. విజయవాడలో విజయ కేతనం ఎగరేస్తాము మళ్ళీ, మళ్ళీ నువ్వే రావాలంటూ కదిలెను గల్లి గల్లి, జయ హో మన్నా మా బోండావు మన్నా, టీడీపీ మన జెండా వీడము లేని అందా. పేదల పెన్నిది నీవే, కార్యకర్తల సన్నిధి నీవే, జనం మెచ్చిన నేత మార్చావే మా తలరాత, యువతరానికి అండదండవే బొండావు మా మహేశ్వరన్న, విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యేగా గుండెలో నిలిచావన్నా, మా జన బాంధవుడా జయ హో, జన ప్రపంచనానికి జయ హో, జన నిరాజనానికి జయ హో, మా బోండావు మన్న జయ హో, జయ హో మన్నా మా బోండావు మన్నా, టీడీపీ మన జెండా వీడము లేని అందా, జయ హో మన్నా మా బోండావు మన్నా, టీడీపీ మన జెండా వీడము లేని అందా. విజయవాడలో విజయ కేతనం ఎగరేస్తాము మళ్ళీ, మళ్ళీ నువ్వే రావాలంటూ కదిలెను గల్లి గల్లి, జయ హో మన్నా మా బోండావు మన్నా, టీడీపీ మన జెండా వీడము లేని అందా, జయ హో మన్నా మా బోండావు మన్నా, టీడీపీ మన జెండా వీడము లేని అందా. భేదాలే అసలే లేని మడిసే రాజైనా సౌఖ్యమిడిసే మన కోసం ఎవరు 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 అందరికి బంధువెవరు, పగలు రేయి అనక పాటు పడిందెవరు, ప్రతిపక్షం గుండెల్లో పెను తుఫాను ఎవరు, బెజవాడ సెంట్రల్ ప్రజల అభిమాన నేత ఎవరు, నాటి నుండి నేటి వరకు జాతి కొరకు నీతి కొరకు, నాటి నుండి నేటి వరకు జాతి కొరకు నీతి కొరకు, శుభ్రమైన గాలి కొరకు స్వచ్ఛమైన నీటి కొరకు, బడి పిల్లల బాగు కొరకు బడుగు జనుల బతుకు కొరకు, తెలుగు కొరకు వెలుగు కొరకు, పేద ప్రజల ప్రగతి కొరకు శ్రమ పడుతోందెవరురా, తెలుగు తల్లి సాక్షిగా కృష్ణమ్మ సాక్షిగా, గుండె మీద చెయ్యి వేసి చెప్పరా, బొండావు మన్నే అని చాటరా, గుండె మీద చెయ్యి వేసి చెప్పరా, బొండావు మన్నే అని చాటరా, ఓటరా. ఎవరు 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 అందరికి బంధువెవరు, పగలు రేయి అనక పాటుబడిందెవరు. ఐదేళ్ల పాలనలో అలుపెరుగక కృషి చేసి అందరి క్షేమం కోసం పాటుపడిందెవరు,
ముఖ్యమంత్రి ఆరోగ్య కేంద్రాలను నెలకొల్పి అందరికీ అందుబాటులో వైద్యం అందించిందెవరు? చంద్రన్న భీమాతో 2000 అందించి ముఖ్యమంత్రి నిధిగా 20 కోట్లు చేకూర్చి ఊరూరా తిరిగి తిరిగి పేదోడికి అభయమిచ్చి నేనున్నానంటూ ఓదార్చే పెద్దన్నరా. ప్రజల వద్దకే పాలన తెచ్చిన ప్రతిభావంతుడు చంద్రన్న అడుగు జాడలో నడిచే బొండావు మన్నా. గుండె మీద చెయ్యి వేసి చెప్పరా, బొండావు మన్నే అని చాటరా. గుండె మీద చెయ్యి వేసి చెప్పరా, బొండావు మన్నే అని చాటరా. ఓటరా ఎవరు 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 అందరికి బంధువెవరు? పగలు రేయి అనక పాటుపడిందెవరు? పేదోళ్ల పెళ్లి కానుకగా కళ్యాణ మండపాలు వైభవంగా కట్టించి దీవించిందెవరు? ఎస్సీబీసీలకు మైనారిటీలకు అండగా నిలిచి భుజం తట్టి ఆదుకున్నదెవరు? సొంత డబ్బు ఖర్చు పెట్టి పింఛన్లే ఇప్పించి మధురా నగర్ దేవి నగర్ వంతెన సమస్య తీర్చి ఆర్యూబీ రైలు కింద వంతెన నిర్మాణం చేపట్టి ట్రాఫిక్ సమస్య నుండి విడుదలనే ఇచ్చేరా. గర్భిణీ స్త్రీలకు శ్రీమంతం జరిపించి జననం నుండి మరణం దాకా తోడొచ్చే తోబుట్టు. గుండె మీద చెయ్యి వేసి చెప్పరా, బొండావు మన్నే అని చాటరా. గుండె మీద చెయ్యి వేసి చెప్పరా, బొండావు మన్నే అని చాటరా. ఓటరా ఎవరు 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 అందరికి బంధువెవరు? పగలు రేయి అనక పాటుపడిందెవరు? ప్రతిపక్షం గుండెల్లో పెను తుఫాను ఎవరు? బెజవాడ సెంట్రల్ అభిమాన నేత ఎవరు? నాటి నుండి నేటి వరకు జాతి కొరకు నీతి కొరకు, నాటి నుండి నేటి వరకు జాతి కొరకు నీతి కొరకు, శుభ్రమైన గాలి కొరకు స్వచ్ఛమైన నీటి కొరకు, బడి పిల్లల బాగు కొరకు బడుగు జనుల బతుకు కొరకు, తెలుగు కొరకు వెలుగు కొరకు, పేద ప్రజల ప్రగతి కొరకు శ్రమ పడుతోందెవరురా? తెలుగు తల్లి సాక్షిగా, కృష్ణమ్మ సాక్షిగా. గుండె మీద చెయ్యి వేసి చెప్పరా, బొండావు మన్నే అని చాటి చెప్పరా. గుండె మీద చెయ్యి వేసి చెప్పరా, బొండావు మన్నకు జేజేలు పలకరా. గుండె మీద చెయ్యి వేసి చెప్పరా, బొండావు మన్నె మనకు కావాలిరా. గుండె మీద చెయ్యి వేసి చెప్పరా, బొండావు మన్న మళ్ళీ రావాలిరా. ఈరోజు నా జన్మదినం సందర్భంగా మా సెంట్రల్ నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరూ కూడా విచ్చేసి మాజీ కార్పొరేటర్లు, డివిజన్ ప్రెసిడెంట్లు, కార్యకర్తలు, అనుబంధ సంస్థ నాయకులు, అలాగే రాష్ట్ర అనుబంధ సంస్థ నాయకులు, రాష్ట్ర నాయకులు కూడా విచ్చేసి శుభాకాంక్షలు తెలియజేయటం సంతోషం. ఇవాళ తెలుగుదేశం పార్టీలో ఒక పాలిట్ బ్యూరో సభ్యుడు జన్మదినోత్సవం అంటే నగరం మొత్తం పలు సేవా కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. సెంట్రల్ నియోజకవర్గంలో ఫ్రూట్స్ పంపిణీ కానీ, నా పుట్టినరోజు సందర్భంగా అన్నదానాలు కానీ, రక్తదానాలు కానీ, మెడికల్ క్యాంపులు కానీ అనేక చోట్ల నిర్వహించడం జరుగుతూ ఉంది. ఈరోజు తెలుగుదేశం పార్టీ అంటేనే ఒక కుటుంబం, ఒక వ్యక్తి, ఒక నాయకుడు అంటే కుటుంబంగా భావిస్తాం. ఆ కుటుంబంలో సంతోషం వస్తే అందరం కలిసి చేసుకుంటాం. వ్యక్తిగతంగా చేసుకోవటం కాకుండా అందరం కలిసి చేసుకోవటం అనేది మాకున్నటువంటి ఆనవాయితీ. తప్పకుండా
మా కార్యకర్తలు నాయకులు ఏవైతే ఆశ పెట్టుకున్నారో ఈసారి ఎన్నికల్లో అద్భుతంగా గెలిచి రేపు రాబోయే ప్రభుత్వం కూడా జనసేన తెలుగుదేశం ప్రభుత్వం ఏర్పడాలని ఇవాళ జనసేన అండ్ తెలుగుదేశం సెంట్రల్ నియోజకవర్గ నాయకులు కుటుంబ సభ్యులందరూ కూడా నాకు శుభాకాంక్షలు తెలిపినందుకు వాళ్ళందరికీ పేరు పేరున హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తాం. ఈరోజు తెలుగుదేశం పార్టీ పోలిట్ బ్యూరో సభ్యులు తెలుగుదేశం జనసేన 2024లో పోటీ చేయబోయే అభ్యర్థి బోండమ్మ గారి జన్మదినం సందర్భంగా నియోజకవర్గ వ్యాప్తిగా ఉన్నటువంటి కార్యకర్తలందరూ కూడా ఈరోజు తరలి వచ్చి మా స్వగృహం దగ్గర చాలా ఘనంగా ఈరోజు ఆయన జన్మదిన వేడుకలు నిర్వహించడం జరుగుతూ ఉంది. అధికారం ఉన్నా లేకపోయినా వీళ్ళందరూ చూపించే ప్రేమకి ఎల్లప్పుడూ కూడా మా కుటుంబం మొత్తం కూడా కృతజ్ఞతలుగా ఉంటామని, రాబోయే ఎన్నికల్లో తప్పనిసరిగా ఇక్కడ తెలుగుదేశం జెండాని ఎగరేసే విధంగా ఇక్కడ పనిచేసి ఈ నగరంలోనే అత్యధిక మెజారిటీతో ఇక్కడి నుంచి బోండమ్మ గారిని సైకిల్ మీద అసెంబ్లీకి పంపించే బాధ్యత ఇక్కడ కార్యకర్తలుగా మేము అందరం కూడా తీసుకుంటామని ఈ సందర్భంగా తెలియజేస్తూ గత 4 సంవత్సరాలుగా జనవరి 30వ తారీఖున వీళ్ళందరూ చూపించే ఈ ప్రేమ ఆప్యాయతలకు ఎల్లప్పుడూ కూడా రుణం తీర్చుకోలేని విధంగా ఉంటామని సందర్భంగా మీ అందరికీ కూడా తెలియజేస్తూ ముందుగా ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. ఈరోజు తెలుగుదేశం పార్టీ సెంట్రల్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ బోండా ఉమేశ్వర గారి జన్మదిన వేడుకలను పురస్కరించుకుంటూ దాదాపు 21 డివిజన్లో తెలుగుదేశం జనసేన కార్యకర్తలు నాయకులు అందరూ కూడా భారీ ఎత్తున వాళ్ళ ఇంటికి చేరుకొని అందరూ కూడా మనస్ఫూర్తిగా వాళ్ళకి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేయడం జరుగుతూ ఉంది. అంతేకాకుండా నియోజకవర్గ వ్యాప్తంగా కూడా పలు సేవా కార్యక్రమాలు, అన్నదాన కార్యక్రమాలు మరియు పూజా కార్యక్రమాలు అనే విధంగా అనేక చోట్ల కూడా నిర్వహించడం జరుగుతూ ఉంది. మరి ఈ ప్రేమకి మేము అందరం కూడా ఎప్పుడు మా కుటుంబం కూడా ఎప్పుడు కూడా వాళ్ళకి అండగా దండగా కూడా ఉంటామని చెప్పుకుంటూ తెలియజేసుకుంటూ మేము ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి మరి ఇక్కడ రాకుండా అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్న ప్రతి ఒక్కరికి కూడా మనస్ఫూర్తిగా నా అభినందనలు కూడా తెలియజేసుకుంటాం. నగరంలో కుక్కలు దోమల బెడదలపై చర్యలు తీసుకుంటామని మేయర్ రాయన భాగ్యలక్ష్మి అన్నారు. ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెట్టేందుకు మాత్రమే కొంతమంది ప్రతిపక్ష కౌన్సిలర్లు విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు. 4.5 ఏళ్లలో నగరాన్ని పూర్తి స్థాయిలో అభివృద్ధి చేశామని, తాము చేసిన కోట్ల రూపాయల అభివృద్ధి రుజువులతో సహా రుజువు చేయడానికి తాము సిద్ధంగా ఉన్నామని వెల్లడించారు. కౌన్సిల్ సమావేశాల అనంతరం మేయర్ రాయన భాగ్యలక్ష్మి తన ఛాంబర్లో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ నేడు కౌన్సిల్ సమావేశం సజావుగా సాగిందని, కావాలని ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెట్టాలని ప్రతిపక్ష సభ్యులు ప్రయత్నాలు చేశారని అన్నారు. నగరంలో కుక్కలు దోమల బెడద అధికంగా ఉందని సుదీర్ఘ చర్చ జరిగిందని వెల్లడించారు. దోమల సమస్యకు ప్రధాన కారణం వర్షపాతం తక్కువగా నమోదవడం వల్ల ఎక్కువ చోట్ల గుంతలలో నీరు నిల్వ ఉండడం అయితే, మరో ప్రధాన సమస్య గతంలో నెల రోజుల పాటు మున్సిపల్ కార్మికులు చేసిన సమ్మెని అన్నారు. మున్సిపల్ కార్మికుల సమ్మె వల్ల దోమ లార్వా నియంత్రణకు ఎటువంటి చర్యలు తీసుకోలేకపోయామని అన్నారు. ప్రస్తుతం లార్వా దశలో ఉన్న దోమల నియంత్రణకు పూర్తి చర్యలు తీసుకుంటున్నామని అన్నారు. గత ఏడాదితో పోల్చుకుంటే డెంగ్యూ, మలేరియా కేసులు కూడా ఈ ఏడాది తక్కువగా నమోదయ్యాయని వెల్లడించారు. వీధి కుక్కల సమస్యలపై ప్రజల నుండి కూడా అనేక సమస్యలు వస్తున్నాయని, జంతు ప్రేమికులు కోర్టులో వేసిన కేసుల కారణంగా కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు కొన్ని రోజులుగా ఆపివేయడం జరిగిందని, సుప్రీం ఆదేశాల మేరకు మరలా కుటుంబ నియంత్రణ ఆపరేషన్లను నిర్వహణకు సన్నాహాలు చేస్తున్నామని అన్నారు. అన్ని సమస్యలను త్వరలోనే పరిష్కారం చేస్తామని స్పష్టం చేశారు. గత టీడీపీ పరిపాలన అంతా పూర్తిగా అవినీతిమయంగా సాగిందని, విజయవాడ అభివృద్ధిని పూర్తిగా విస్మరించారని అన్నారు. ప్రభుత్వాన్ని ఇబ్బందులు పెట్టాలని కొంతమంది కార్పొరేటర్లు అసత్యాలు మాట్లాడుతున్నారని, నగర పాలక సంస్థలో ఎక్కడ అవినీతికి తావులేదని పేర్కొన్నారు. ఈ 4.5 ఏళ్ల కాలంలో నగరాన్ని పూర్తి స్థాయిలో అభివృద్ధి చేశామని, కావాలంటే రుజువులతో సహా నిరూపించడానికి సిద్ధంగా ఉన్నామని స్పష్టం చేశారు. ఈరోజు కౌన్సిల్ అన్నది మనం నిర్వహించుకోవడం జరిగింది. గౌరవ సభ్యులు, కార్పొరేటర్లు, అలాగే ఆఫీసర్సు, కమిషనర్ గారు, అలాగే మన సెంట్రల్ నియోజకవర్గ ఎమ్మెల్యే గారు మల్లాది విష్ణు గారు, అలాగే ఎమ్మెల్సీ రాహుల్లా గారు, అలాగే మన వెస్ట్ నియోజకవర్గ ఎమ్మెల్యే గారు మన వెల్లంపల్లి శ్రీనివాసరావు గారు హాజరవ్వటం అన్నది జరిగింది. టోటల్గా 131 ఎజెండా అన్నది మనకి అంశాలు రావటం జరిగింది. అలాగే 11 క్వశ్చన్స్ కూడా మనకి రావటం జరిగింది. ఈరోజు కుక్కల మీద, దోమల మీద సుదీర్ఘంగా
చర్చ అన్నది సభ్యులు నిర్వహించడం జరిగింది. మన 3 కాలువల్లో ఏదైతే మనకి ఈసారి వర్షపాతం తక్కువగా ఉంది కాబట్టి వాటరు కాలువల్లో లేకపోవటం మూలాన చిన్న చిన్న గుంటలుగా ఏర్పడడం మూలాన దోమలు ఫామ్ అవటం జరిగింది. అలాగే మనకి గత 20 రోజులు మన ఏదైతే శానిటేషన్ సిబ్బంది ఉన్నారో వాళ్ళందరూ 20 డేస్ వాళ్ళు సమ్మె చేయటం జరిగింది. దాని మూలాన కూడా మనకి 1 వీక్ ఏదైతే దోమ అయితే లార్వా ఉంటుందో అది 1 వీక్లో పిల్ల అవుతుంది. విస్తృతంగా ఆ దోమలు అన్నవి పెరగడం జరుగుతుంది. కాబట్టి ఆ 1 వీక్ తర్వాత మరో 2 వీక్స్ 3 వీక్స్ సమ్మె ఉండటం మూలాన ఈ లార్వా అన్నది మనకి చాలా ఎక్కువగా అయ్యి ఈ సంవత్సరం మాత్రం విపరీతంగా దోమలు నగరం అంతా ఉండటం అన్నది మనం చూస్తున్నాము. ప్రజలు కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు. దీన్ని త్వరితగతిలోనే పరిష్కరించే విధంగా అన్ని చర్యలు చేపట్టడం జరుగుతుంది. లార్వా ఏదైతే ఉందో దోమల లార్వా దాన్ని అరికట్టడానికి మనం వాడే మెడిసిన్ పూర్తిగా వాడుతున్నాము. అలాగే త్వరలోనే మనకి ఒక గుడ్ న్యూస్ ఏంటంటే మన కాలువల్లో వాటర్ కూడా ఏదైతే పంట కాలువ కావాలి కాబట్టి వాటర్ కూడా వదులుతారంట ఈ వీక్లో. వదిలితే ఎక్కడైతే మనకి ఈ గుంటల్లాగా వాటరు క్లాట్ అయి ఉందో అక్కడ లార్వా ఎక్కువగా ఉంటుంది, అదంతా కొట్టుకెళ్తుంది. దాని మూలాన కూడా మనకి త్వరలోనే ఈ దోమల బెడదన్నది కాస్త తగ్గే విధంగా ఉంది. కానీ గత సంవత్సరంతో పోల్చుకుంటే ఈ సంవత్సరం మనకి డెంగ్యూ, మలేరియా ఇలాంటి జ్వరాలు కూడా చాలా తక్కువగా ఉన్నాయి. ఇది ఎవరో మనం నోటి నెక్కలతోటి చెప్పేది కాదు, మనం గవర్నమెంట్ హాస్పిటల్ ద్వారా తీసుకున్న రిపోర్ట్ని బట్టి మనం తెలియజేస్తున్నాము. ఈ సంవత్సరం అంత అధికంగా అయితే మాత్రం మనకి డెంగ్యూ, మలేరియా ఫీవర్స్ అనేవి రావటం లేదు. దానికి తోడు ఇది సీజన్ అన్నది, ఈ వింటర్ సీజన్ అన్నది ఎప్పుడు దోమలు అన్నది విపరీతంగా ఉండడం అన్నది మనకి జరిగిద్ది. కాకపోతే ఈ సంవత్సరం కొంచెం అధికంగా ఉండటం జరిగింది. అలాగే మనకి కుక్కల గురించి కూడా వీధి కుక్కలు బాగా ఎక్కువగా ఉన్నాయని ప్రజలు కూడా కంప్లైంట్ చేయడం జరుగుతుంది. అలాగే కార్పొరేటర్లు కూడా ఎక్కువ స్థాయిలో దీని మీద మాట్లాడటం జరిగింది. విజయవాడ ప్రెస్ క్లబ్లో ఆల్ ఇండియా జై హింద్ పార్టీ ప్రెస్ మీట్ నిర్వహించింది. ఈ సందర్భంగా దశరథ రామిరెడ్డి మాట్లాడుతూ రాబోయే ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రిజిస్టర్ అయిన 71 రాజకీయ పార్టీలు, రిజిస్టర్ కాని పార్టీలు కూడా కలుపుకొని ఒక మహాకూటంగా ఏర్పడి రాష్ట్రంలో ఉన్న ప్రధాన పార్టీలను ఎదుర్కొనే ఓడించే విధంగా ఇంకా కలిసి పనిచేస్తామని తెలియపరిచారు. ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి వర్యులు వైసీపీ అధినేత శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి ఒక బహిరంగ లేఖని మా కాపు సంఘాలు జేఏసీ తరపున, అదేవిధంగా కాపు ఐక్యవేదిక తరపున, మరి కాపునాడు తరపున రిలీజ్ చేయడం జరుగుతుంది. దాంట్లో ప్రధాన ఉద్దేశం ఏంటంటే కాపు రిజర్వేషన్ల మీద మరి ప్రధాన పాలకపక్షమైనటువంటి వైసీపీ వారు, అదేవిధంగా ప్రధాన ప్రతిపక్షమైనటువంటి టీడీపీ వారు కూడా ఒక స్పష్టమైనటువంటి వైఖరిని తెలియజేయాలని చెప్పి ఈ సందర్భంగా మేము కోరుతున్నాం. గత 27వ తారీఖున, ఈ నెల 27వ తారీఖున మరి గౌరవ ప్రతిపక్ష నాయకులు మాజీ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ చంద్రబాబు నాయుడు గారు కూడా బహిరంగ లేఖ రిలీజ్ చేయడం జరిగింది. దానికి సంబంధించి మరి 28వ తేదీ సాక్షి దినపత్రికలో ఆ ఐటమ్ అంతా కూడా ప్రచురితం కాబట్టడం జరిగింది. ఈరోజు మేము విన్నవించుకునేది ఏంటంటే గత 30 సంవత్సరాల నుంచి కూడా కాపు రిజర్వేషన్ల మీద అధికార పక్షం కానీ ప్రతిపక్షం కానీ ఎవరున్నప్పటికీ కాంగ్రెస్, టీడీపీ, వైసీపీ 3 పార్టీలు కూడా మరి కాపుల్ని ఓటు బ్యాంకుగా వాడుకుంటున్నాయి తప్ప వాస్తవంగా సమస్య పరిష్కారానికి ఏమాత్రం కృషి చేయట్లేదు. కాపులకి రిజర్వేషన్ ఇవ్వడం వల్ల బీసీలకి ఏ విధమైన ఇబ్బంది ఉండదు. అదే సమయంలో బీసీలకి, ఎంబీసీలకి కాపుల వల్ల మరింత ప్రయోజనం చేకూరుతుంది తప్ప కాపుల వల్ల నష్టం వస్తుంది అనేది కేవలం పాలక ప్రతిపక్షాలు కాపులకి, బీసీలకి అగాధం పెంచడానికి మాట్లాడే మాటలు తప్ప వాస్తవం అయితే లేదు. అదేవిధంగా ఇవాళ ఓసీలకు కూడా
కాపులకి రిజర్వేషన్ ఇవ్వటం వల్ల ఓసీలు బెనిఫిట్ అవుతారు తప్ప ఓసీలకు కూడా ఏ విధమైనటువంటి ఇబ్బంది లేదు. బీహారు, మహారాష్ట్ర, కర్ణాటక, తమిళనాడు ఈశాన్య రాష్ట్రాల మాదిరిగా అటు బీసీలకు కానీ ఇటు ఓసీలకు కానీ ఇబ్బంది లేకుండా కాపులకు రిజర్వేషన్ ఇవ్వాలన్నదే మా డిమాండ్. చంద్రబాబు నాయుడు గారు ఈడబ్ల్యూఎస్లో 5% కాపులకి రిజర్వేషన్ అనేది అది ఆచరణ సాధ్యం కాదు. ఎందుకంటే ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ అనేది కేవలం ఆర్థిక ప్రాతిపదికగా ఇచ్చిన రిజర్వేషను. దాంట్లో కుల ప్రస్తావన అనేది అసంబద్ధం. అది ఇచ్చినా కూడా నిలబడదు. ఇచ్చినా కాపులకు నష్టమే తప్ప లాభం లేదు. దానివల్ల ఆ రిజర్వేషన్ మేము కోరుకోవట్లేదు. బేతు రామ్మోహన్ రావు, ఐక్య కాపునాడు రాష్ట్ర అధ్యక్షుడు. ఈరోజు విజయవాడ గాంధీనగర్లో కాపు సంఘాల ఐక్య వేదిక, వివిధ కాపు సంఘాలన్నీ కూడా ఒకే వేదికపై వచ్చి కాపు, తెలగ, బలిజ, ఒంటరి, తూర్పు కాపు, మున్నూరు కాపు సామాజిక వర్గాలకి అన్ని రకాలుగా కూడాను ఆర్థికంగా, సామాజికంగా, విద్యాపరంగా అన్ని రంగాల్లో రిజర్వేషన్ విషయంలో కూడా న్యాయం జరగాలనేటటువంటి ఉద్దేశంతో అధికార ప్రతిపక్ష పార్టీలకు ఈ రోజున ఒక డిమాండ్ చేస్తున్నాం. గతంలో కాంగ్రెస్ పార్టీ, అలాగే నేడు బీజేపీ కేంద్ర ప్రభుత్వం, అలాగే రాష్ట్రంలో ఉన్నటువంటి గతంలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ, ఈ రోజున ఉన్నటువంటి మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా కాపులపై వివక్ష చూపుతూ కాపుల యొక్క ఆర్థిక స్థితిగతులపై కూడా ఎవరు కూడాను మరి వీళ్ళ అభివృద్ధికి సహకరించుకోకుండా చేస్తున్నటువంటి విధానం, ముఖ్యంగా రిజర్వేషన్ విషయంలో మేమందరం కూడాను చాలా బాధపడుతున్నాం. నిజంగా పాలకులందరూ కూడా ఓటు అనేటటువంటి ఆయుధం కాపుల్ని ఉపయోగించుకొని చైర్మన్ అమ్మా శ్రీనివాస్ నాయుడు, రాష్ట్రంలో ఉన్నటువంటి ఈ వివిధ సంఘాలందరూ కూడా ఈ రోజున ఇక్కడ గాంధీనగర్ ప్రెస్ క్లబ్లో సమావేశమవటమైనది. దీనికి ఒక ముఖ్య కారణం పక్షం ప్రతిపక్షం ఈ రిజర్వేషన్ ఎలక్షన్ టైంలోనే మాట్లాడుతున్నామని కాదు, విడప్పుడు కూడా ఎవరు కూడా పట్టించుకునే నాదుడు లేడు. ఈ రోజున మమ్మల్ని ఒక ఓట్ బ్యాంకుగానే వాడుకుంటున్నారు. ఇప్పుడైనా కానీ వారి యొక్క నిజంగా కాపులపై చిత్తశుద్ధి ఉంటే ఏ ప్రభుత్వానికైనా ఏ పార్టీకైనా కానీ వారి యొక్క మేనిఫెస్టోలో మా యొక్క డిమాండ్స్ని వాళ్ళు పొందుపరచాలని ఈ రాష్ట్ర కాపు జేఏసీ తరఫున తెలియజేసుకుంటున్నాం. విషయంలో ప్రథమంగా ప్రభుత్వంలో ఉన్నటువంటి వైఎస్ఆర్సీపీ, అట్లాగే టీడీపీ, ప్రతిపక్షమైనటువంటి టీడీపీ, మిగిలినటువంటి బీజేపీ, జాతీయ పార్టీగా కాంగ్రెస్, ఇవన్నీ కూడా తమ వైఖరిని తెలియజేయకుండా పబ్బం గడుపుకుంటా ఉంటే కుదరదు. వాళ్ళ వైఖరిని స్పష్టంగా, చాలా స్పష్టంగా తెలియజేయాల్సినటువంటి బాధ్యత ఈరోజు గుర్తు చేస్తున్నాం. ఇది ఈరోజు సమస్య కాదు, ఎన్నో సంవత్సరాలుగా తాత్సారం చేస్తూ పబ్బం గడుపుకుంటూ వస్తున్నారు. దాని మీద ప్రకటన చేయాలా. ప్రకటన చేసిన తర్వాత నిర్ణయం అనేది ఖచ్చితంగా మేము కూడా ఒక కార్యాచరణ తీసుకుంటాం. నేను ఉత్తరాంధ్ర నుంచి వచ్చాను. కాపునాడు మహిళా కన్వీనర్. నేను ముఖ్యంగా ప్రింట్ మీడియా వారికి, ఎలక్ట్రానిక్ మీడియా వారికి నమస్కరించి తెలియజేసేది ఏంటంటే, ఈరోజు మా కాపులకి గత ప్రభుత్వంలోనూ, టీడీపీలోను, వైసీపీలోను, రాజశేఖర రెడ్డి గారి హయాంలోనూ అన్ని విధాలుగా అన్ని ప్రభుత్వాలు కూడా చెప్పడమే తప్ప ఏ ప్రభుత్వంలోనూ కాపులకు న్యాయం జరగలేదు. ఈరోజు యువత, ముఖ్యంగా పిల్లలు, వాళ్ళు ఈ కాపు కులంలో మేము ఎందుకు పుట్టామా అని బాధపడుతున్నారు. అది ముఖ్యంగా గమనించాలి ప్రభుత్వం. ఈ కులంలో మేము పుట్టకుండా ఉండుంటే మాకు మంచి ఉద్యోగాలు వచ్చినేమో, మేము ఏ ఎస్సీలోనో ఎస్టీలోనో పుట్టుంటే మా పరిస్థితి ఇంకా మేలుగా ఉండేమో, మంచి ఉద్యోగాలు వచ్చినేమో అని ఈరోజు కాపు యువత బాధపడుతున్న రోజులు ఇవి. ఇది మేము ముఖ్యంగా ప్రింట్ మీడియా వారికి తెలియజేస్తున్నది ఏంటంటే, ఇది ప్రభుత్వ పెద్దలకు తెలియాలి. ఈ ఎలక్షన్ ముందే వాళ్ళు తీసుకునే నిర్ణయాన్ని బట్టే యువత, ముఖ్యంగా అన్ఎంప్లాయ్మెంట్ అంతా కూడా ఆలోచించుతున్నారు ఎవరికి ఓటేయాలా అనేది. వాళ్ళకి న్యాయం చేస్తేనే మీకు ఆ ఓట్లు పడతాయని మేము ఈ కౌన్సిల్ సమావేశాల అనంతరం విఎంసీ కమిషనర్ స్వప్నిల్ దినకర్ మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా కౌన్సిల్లో వచ్చిన కుక్కల బెడదపై అంశంపై స్పందించారు. నగరంలో కుక్కల బెడదపై ఇప్పటికే చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం స్థాయిలో, జిల్లా స్థాయిలో కొన్ని ఆదేశాలు రావాల్సి ఉందని చెప్పారు. ఒక ఏజెన్సీ వర్క్ ఆర్డర్ ఇప్పటికే ఇచ్చి ఉన్నామని, రేపటి నుండి కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు ప్రతి డివిజన్ నిర్వహిస్తామని పేర్కొన్నారు. 3 వ్యాన్స్ ద్వారా నగర వ్యాప్తంగా కుటుంబ నియంత్రణ ఆపరేషన్స్కు సిద్ధం చేశామని, ముందుగా ఎక్కువ ఫిర్యాదులు వచ్చిన చోట చర్యలు తీసుకుంటామని అన్నారు. ఈ ఆపరేషన్ల ద్వారా వీధులలో కుక్కలు అధికం అవ్వకుండా ఉంటాయని పేర్కొన్నారు.
ప్రభుత్వం ద్వారా ఆదేశాలు రావడం ఆలస్యం అవటం కారణంగానే చర్యలు తీసుకోవడంలో జాప్యం ఏర్పడిందని వెల్లడించారు. డాగ్ మెనేజ్ గురించి చర్యలు మనం తీసుకున్నాము. ఇప్పుడు గతంలో విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ ద్వారా ఒక నవోదయ సొసైటీకి టెండర్ పిలిచి వాళ్ళకి యానిమల్ బర్త్ కంట్రోల్ ఆపరేషన్స్ చేయడానికి మనం ఇప్పటివరకు వర్క్ ఆర్డర్ ఇచ్చేవాళ్ళు. బట్ కానీ కొన్ని ఇష్యూస్ వల్ల, అంటే మొత్తం ఎంటైర్ స్టేట్లో ఉన్న ఇష్యూస్ వల్ల ఈ లోకల్ యుఎల్బి ఈ టెండర్ పిలవకూడదు, స్టేట్ లెవెల్లో టెండర్ పిలిచి అంతా సుప్రీంకోర్టు గైడ్లైన్స్ ప్రకారమే, అలాగే యానిమల్ బర్త్ కంట్రోల్ రూల్స్ 2001 ప్రకారమే అన్నీ పనిచేయాలి. కాబట్టి డిపార్ట్మెంట్ ఆఫ్ యానిమల్ హస్బెండరీ ద్వారా కొత్తగా టెండర్స్ పిలవడం జరిగింది. అది లాస్ట్ ఇయర్ చేయడం జరిగింది. దీంట్లో ఒక ఏజెన్సీ మన దగ్గర వచ్చారు. ఆ ఏజెన్సీకి వర్క్ ఆర్డర్ ఇవ్వడానికి ఒక ముందుగా మెమోరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్ అంటే MOU మనం సైన్ చేయాలి. కాబట్టి ఈరోజు కౌన్సిల్లో ఆ సబ్జెక్ట్ పెట్టడం జరిగింది. సో కౌన్సిల్ కూడా ఆ సబ్జెక్ట్లో ఆమోదిస్తూ మనకి పర్మిషన్ ఇచ్చారు, అంటే కార్పొరేషన్కి పర్మిషన్ ఇచ్చారు. కాబట్టి రేపటి నుంచి యానిమల్ బర్త్ కంట్రోల్ ఆపరేషన్స్ అదే మళ్ళీ మనం మొదలు పెడతాము. ఇది కాకుండా దీనికి స్పెసిఫిక్ ఒక సర్కిల్కి ఒక వ్యాన్, అంటే డాగ్ క్యాచింగ్ వ్యాన్ అదే మనం పెడతాము. సో 3 వ్యాన్స్ మనం పెడతాము. షెడ్యూల్ ప్రకారమే మనం ఈ ABC అంటే యానిమల్ బర్త్ కంట్రోల్ ఆపరేషన్స్ మనం చేస్తాము. ఇప్పటివరకు షెడ్యూల్ మనం సరిగా ఫాలో చేయలేదు. ఎందుకని ఎక్కడ కంప్లైంట్స్ వస్తున్నాయి అక్కడ మనం ముందుగా వ్యాన్ పంపించాలి. షెడ్యూల్ ప్రకారమే మనం చేయలేకపోయాం. సో కంప్లైంట్ కోసం ఒక సపరేట్ వ్యాన్, ఇంకొకటి షెడ్యూల్ ప్రకారమే ఒక 3 వ్యాన్, సో టోటల్ 4 వ్యాన్స్ మనం పెడుతున్నాము. ఇది కాకుండా పబ్లిక్కి అక్కడ చెప్పి, అంటే ఎందుకనే ఒకవేళ ఒక ఏరియాలో వ్యాన్ వచ్చింది అంటే కొంతమంది డాగ్ లవర్స్ అక్కడ ఉంటారు, అసోసియేషన్ వాళ్ళు ఉంటారు, వాళ్ళు కొంచెం భయపడి ఆ కుక్కలకి ఏదైనా చంపేస్తారా లేకపోతే వేరే చోట్ల పంపిస్తారా అదే ఒక అపోల్ ఉంటుంది. కాబట్టి వాళ్ళు కూడా ఈ స్ట్రీట్ డాగ్స్లో ఆ వ్యాన్ దగ్గర రానివ్వరు. సో కాబట్టి ముందుగానే పబ్లిక్కి చెప్పి ఈ ఫలానా రోజు ఇక్కడ యానిమల్ బర్త్ కంట్రోల్ ఆపరేషన్స్ కోసం ఒక వ్యాన్ మీ దగ్గర రావడం జరుగుతుంది. దయచేసి మీ దగ్గర ఉన్న, అంటే మీ ఏరియాలో ఉన్న కుక్క ఎవరు కానీ ఏదైనా డాగ్ లవర్ ఏదైనా ఉంటే దయచేసి మీరు కూడా సాయం చేస్తే ఆ కుక్క మనం తీసుకొని ముందుగా ఇప్పుడు మన దగ్గర ఎక్సెల్ ట్రాన్స్ఫర్ స్టేషన్లో యానిమల్ బర్త్ కంట్రోల్ సెంటర్ ఉంది. అక్కడ 2 రోజు అక్కడ ముందుగా ఫస్ట్ అబ్జర్వేషన్ పెట్టుకొని 3వ రోజు ఆపరేషన్ చేసుకొని మళ్ళీ ఇంకొక 2 రోజు అబ్జర్వేషన్ పెట్టుకొని టోటల్ ఒక 1 వీక్ తర్వాత మళ్ళీ అదే ప్లేస్లో మళ్ళీ మనం తీసుకొని మనం మళ్ళీ పెడతాం. ఈ యానిమల్ బర్త్ కంట్రోల్ ఆపరేషన్ వల్ల ఏమవుతుంది అంటే ఇప్పుడు ఇంకా పుట్టి పెరగడానికి ఇంకా అవకాశం లేకుండా మనం చేస్తాము. ఇంకొకటి యానిమల్ బర్త్ కంట్రోల్ ఆపరేషన్ చేసినప్పుడు మనం వ్యాక్సినేషన్ కూడా మనం చేస్తాం. సో యాంటీ ర్యాబీస్ వ్యాక్సిన్ ఇవ్వడం వల్ల పబ్లిక్ కూడా ఎటువంటి ప్రాబ్లం రాకుండా మనం చూస్తాం. పబ్లిక్ నుంచి నేను ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నాను, కొద్దిగా ఈ టెండర్ ప్రొవిజన్లో కొన్ని స్టేట్ గవర్నమెంట్ నుంచి పర్మిషన్స్ రావడం, తర్వాత మళ్ళీ మనం సెంట్రల్ గవర్నమెంట్ దగ్గర అంటే యానిమల్ వెల్ఫేర్ బోర్డ్ ఆఫ్ ఇండియా దగ్గర వెళ్ళి అక్కడ నుంచి పర్మిషన్ మళ్ళీ తీసుకోవడం కొంచెం డిలే అయింది. మళ్ళీ ఇప్పుడు యానిమల్ బర్త్ కంట్రోల్ ఆపరేషన్స్ మనం స్టార్ట్ చేస్తాము. దయచేసి ఈ వెహికల్ వచ్చినప్పుడు మీరు కూడా అందరూ సహకారం చేయండి. అంటే ఇది ఓన్లీ స్ట్రే డాగ్స్ వరకు కాదు, ఒకవేళ మీ ఇంట్లో ఉన్న పెట్ డాగ్కి కూడా ఒకవేళ ఆపరేషన్ చేయాలంటే అది కూడా దయచేసి మీరు చేయించవచ్చు. మన దగ్గర సర్టిఫైడ్ డాక్టర్స్, వెటర్నరీ డాక్టర్స్ మన దగ్గర ఉన్నారు, వాళ్ళు ఇది ఆపరేషన్ చేస్తారు. ఇది కాకుండా ఒక ప్యారలల్గా యాంటీ రేబీస్ వ్యాక్సినేషన్ కూడా మనం చేస్తూనే ఉన్నాము.
అది కూడా పబ్లిక్కి చెప్పి ఆ ఏరియాకి వచ్చి దీనికి ఒక సపరేట్ ఒక టీం పెట్టి మనం ప్రతి డివిజన్లో యాంటీ రేబీస్ వ్యాక్సినేషన్ కూడా ప్రతి దీనికి మనం ఇస్తున్నాము. సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ అలాగే క్రూయల్టీ టు యానిమల్స్ ఓకే ఈ యాక్ట్ ప్రకారమే ప్రివెన్షన్ ఆఫ్ క్రూయల్టీ టు యానిమల్స్ యాక్ట్ ప్రకారమే మనం చంపడానికి లేదు, మనం వేరే చోట్ల పంపించడానికి లేదు. కొన్ని సందర్భంగా ఒక వేరే ల్యాండ్ తీసుకొని అక్కడ పంపించాలి అది కూడా లేదు. చాలా కార్పొరేషన్స్ మరి ముఖ్యంగా బాంబే మున్సిపల్ కార్పొరేషన్, బెంగళూరు మున్సిపల్ కార్పొరేషన్, మైసూర్, ఇంకొకటి గోవా మున్సిపల్ కార్పొరేషన్ కూడా కోర్టుకి వెళ్ళారు. దట్ కొన్ని మనకి ఈ డాగ్స్ మీద యాక్షన్ తీసుకోవడానికి పర్మిషన్ ఇవ్వమని అడిగారు. బట్ కానీ కోర్ట్స్ నుంచి కూడా అటువంటి వాళ్ళకి పర్మిషన్ ఇవ్వలేదు. కాబట్టి మనం ఖచ్చితంగా యానిమల్ బర్త్ కంట్రోల్ రూల్స్ ప్రకారమే అలాగే ప్రివెన్షన్ ఆఫ్ క్రూయల్టీ టు యానిమల్స్ యాక్ట్ ప్రకారమే మనం చర్యలు తీసుకోవాలి. పబ్లిక్ నుంచి ఒకటే రిక్వెస్ట్ అంటే ఏదైనా మీ ఏరియాలో ఇష్యూ ఉంటే ఖచ్చితంగా నేను సాల్వ్ చేస్తాను. బట్ కానీ షెడ్యూల్ ప్రకారమే ఇప్పుడు రేపటి నుంచి పని చేయడం స్టార్ట్ అవుతుంది. కాబట్టి మీరు కూడా అలాగే విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ సహాయం చేయని నేను అందరికీ రిక్వెస్ట్ చేస్తాను. థ్యాంక్ యూ. బులెటిన్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. పెట్టుబడులే లక్ష్యంగా పలు ప్రాజెక్టులకు స్టేట్ ఇన్వెస్ట్మెంట్ ప్రమోషన్ బోర్డుకు అనుమతి తెలిపిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి. పేదలకు సంక్షేమ పాలన అందించడమే సీఎం జగన్ విజన్ అని తెలిపిన మంత్రి అంబటి రాంబాబు. ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పిన విధంగా ప్రతి హామీని అమలు చేస్తూ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రజల మనసుల్లో చెరగని ముద్ర వేసుకున్నారన్న తూర్పు నియోజకవర్గ ఇన్ఛార్జ్ దేవినేని అవినాష్. డి న్యూస్ కి సమాప్తం.